ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ రీతిగా మిమ్మల్ని అందరూ కలుసుకున్నట్టు దేవుడు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి కన్న తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క లేఖనాలలోనికి వెళ్ళి మన జీవితాన్ని పరిశీలించుకోగలిగితే, నాడు దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క ఉద్దేశాలను మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా బాల్య దశ మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా అనేకమైనటువంటి దశలను దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితంలో ఈ 4 దశలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి బాల్య దశ అయితే, రెండవది యవ్వన కాలము, మూడవది నడిప్రాయము, నాలుగవది వృద్ధాప్యము. ఈ బాల్య దశలో తల్లిదండ్రుల సంరక్షణలో మనం ఉంటాము, తల్లిదండ్రుల పెంపుకోలో మనం ఉంటాము. మనం పెరిగి పెద్దవాళ్ళు అవ్వడానికి వాళ్ళు మనకి చాలా ఉపచారం చేస్తూ ఉంటారు. ఎంత ఉపచారం చేస్తారు అని అంటే, మన గడుపును నింపడానికి వాళ్ళు కూడా పస్తులుండి నీళ్లు తాగి పడుకునే రోజులు చాలా ఉంటాయి. కానీ ఈ బాల్య దశను దాటుకుని ఈ టీనేజ్లోనికి రాగానే, ఈ టీనేజ్ నుండి మరలా ఇదిగో ఈ యవన దశలోనికి రాగానే, ఈ యవన ప్రాయంలో అడుగు పెట్టగానే మనందరి జీవితాలు కూడా ఏమనుకుంటాము అని అంటే, ఇక మా ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి జీవితం అంటే ఇంకా ఏంటో అర్థం కాలేదు, ఇదిగో నేను యవన దశలో ఉన్నాను, ఇప్పుడు నా ఇష్టము, నా జీవితం నా ఇష్టం అనేటటువంటి రీతిలో మనం అందరూ బ్రతుకుతూ ఉంటాము. ప్రియమైన వాళ్ళ కానీ దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి యవ్వన కాలం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, మీ యవ్వన కాలంలో మీరు నా కోసం నిలబడగలిగితే, ఇదిగో భూమిని తలక్రిందులు చేయగలిగినటువంటి యోధులుగా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుని లేఖనాలను మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళ యవ్వన కాలంలో ఆయన కాడిని మోయమని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళ ఆయన కాడిని మోస్తే ఆయన మన జీవితాలను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే తన దాసుడైనటువంటి పౌలు గారితో కూడా ప్రియమైన వాళ్ళారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మాటని లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ప్రియమైన వాళ్ళారా, దయచేసి మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని తెరచి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీవు యవ్వనేత్సల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ మాట సాక్షాత్తు పౌలు గారే తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఏం మాట్లాడుతున్నాడు? నీవు యవ్వనేత్సల నుండి పారిపోము. ఎందుకు పారిపోమంటున్నాడు అని అంటే, ఈ యవ్వన కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, యవ్వన కాలంలో మీరు ఆధారపడే విధానం కావచ్చు, యవ్వన కాలంలో మీ శరీరంలో కలిగే మార్పుల వలన కావచ్చు, ఈ యవ్వన కాలంలో మీ శరీరాల్లో కలిగే ఆ భోగేచ్ఛల వలన కావచ్చు, ఏవైనప్పటికీ కూడా యవ్వన కాలం అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త పడాలి. అందుకని నువ్వేం చేయాలి అంటే, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట అని అంటే, ఈ యవ్వన కాలం అనేది సరిగ్గా లేకపోతే జీవితము నాశనం అయిపోతుంది. ప్రియమైన వాళ్ళ యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని మన జీవితాన్ని కట్టుకోకపోతే, ఇదిగో మన జీవితాలను మనమే ఇదిగో చేతులారా నాశనం చేసుకున్నట్లుంటాయి. ప్రియమైన వాళ్ళ ఎంతమంది జీవితాలను ఈరోజు మనం చూడట్లేదు. ప్రియమైన వాళ్ళ యవ్వన కాలంలో కలిగే ఆ శరీర కోరికలను జయించలేక ఎంతమంది ఇదిగో అపరాధంలోని పడిపోతున్నారు. ప్రియమైన వాళ్ళ ఢిల్లీలో జరిగినటువంటి ఒక నిర్భయ కేసు కావచ్చు, ప్రియమైన వాళ్ళ మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ఇదిగో దిశ కేసు కావచ్చు, ప్రియమైన వాళ్ళ ఇలా ఎన్నో అత్యాచారాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో రేప్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అయ్యా అంటే, యవ్వన కాలంలోనికి రాగానే, ఆ యవ్వన దశలో అడుగు పెట్టగానే మన శరీరంలో కలిగే ఆ మార్పులు, శరీరంలో నుండి వచ్చే ఆ కోరికలను జయించలేకపోవడాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళ నిజంగా నిర్భయ కేసుని మీరు ఆలోచించగలిగితే, ఇదిగో ఒక 5గురు ప్రియమైన వాళ్ళ ఒక అమ్మాయిని అతి కిరాతకంగా ఇదిగో రేప్ చేసి చంపేశారు అని అంటే, దేశ నడిబొడ్డైన ఢిల్లీలో ప్రియమైన వాళ్ళారా అందరూ తలదించుకునే స్థాయికి ఎదిగిపోయింది. కారణం ఏంటంటే, యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు తమ జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా ఒక అమ్మాయి ప్రాణాలను కూడా తీసేంత వరకు వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ
కొన్ని వెళ్ళగా వాళ్ళు సాధించినది ఏమైనా ఉందనంటే ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఎవరికి వాళ్ళు ఇదిగో జైలులో ఊచరలేక పట్టవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియమైన వారలారా. అది సరైన నిర్ణయం తీసుకొని తమ శరీరాన్ని ఇదిగో అదుపులో ఉంచుకుని ఉంటే అంత నష్టం జరిగి ఉండేది కాదు ప్రియమైన వారలారా. కాదు ప్రియమైన వారలారా. లేఖనాలలోనికి కూడా వెళ్ళి మనం ఆలోచించగలిగితే పౌలు గారు ఏ మాటనైతే చెప్తున్నాడో, నీవు యవనేచ్చర నుండి పారిపో అని అంటున్నాడు ప్రియమైన వారలారా. అలా పారిపోలేక తమ శరీరాన్ని అపవిత్రపరుచుకొని ఊరినే లేకుండా పోయిన సంఘటన బైబిల్ గ్రంథంలో మనం చూడగలము ప్రియమైన వారలారా. చూద్దాం ఆ మాటని. దయచేసి మీరు లేఖనాలను తెరిచి మీరు చూడగలిగితే ఆది కాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుండి మీరు చూడగలిగితే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఏమండి, యాకోబు గారు మరియు లేయాకి పుట్టినటువంటి కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలలో చూడవెళ్ళెను. ఎప్పుడైతే దీనా ఆ దేశ కుమార్తెలను చూడడానికి వెళ్ళిందో ప్రియమైన వారలారా, హమోరు కుమారుడకు షెకెము కంటపడింది. కంటపడగానే షెకెము ఇదిగో మనస్సులో ఒక దురాలోచన కలిగింది ప్రియమైన వారలారా. దురాలోచన కలిగింది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటయ్యా అంటే, కన్ను గనక చెడుని ఆశిస్తే హృదయం కోరుకుంటది ప్రియమైన వారలారా. అందుకే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో నీ దేహానికి దీపము కన్ను గనుక నీ కన్ను ఇదిగో చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటిమయమై ఉంటది అని అన్నాడు ప్రియమైన వారలారా. అంటే మనం చూసే ఆ చూపులను ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రియమైన వారలారా. అంటే మనం చూసే ఆ చూపు, నడిచే ఆ ప్రవర్తన, ఆలోచించే విధానము అన్ని పరిశుద్ధంగా ఉంటే తప్ప మన జీవితాలు బాగుండవు ప్రియమైన వారలారా. ఇప్పుడు ఆ దేశము నేలినటువంటి హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము కూడా ఆ దీనాను చూశాడు. చూడగానే తన మనసులో చెడు ఆలోచన కలిగింది. చెడు ఆలోచన కలగానే ఇదిగో ఆ అమ్మాయితో తప్పు చేయాలనుకున్నాడు. వెంటనే ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అమ్మాయిని అవమానపరిచాడు. తనతో తప్పు చేశాడు ప్రియమైన వారలారా. ఎందుకు తప్పు చేశాడు అని ఆలోచించగలిగితే, తన శరీరంలో కలిగిన ఆ శరీరేచ్ఛని ఇదిగో షెకెము జయించలేకపోయాడు కాబట్టి దీనాన్ని అవమానపరిచాడు ప్రియమైన వారలారా. అవమానపరిచాడు. అక్కడితో ఆగిపోయిందా అంటే లేదు ప్రియమైన వారలారా. తప్పు జరిగింది. ఆ తప్పుకు తగ్గ పరిహారం ఏంటో కూడా మీరు లేఖనాల్లోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే 3వ వచనం, అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదానిని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. ఏమండి, బాధ్యత కలిగినటువంటి వాడు, ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్న వాడు ఇది ముందుగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు పలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని తండ్రికి చెప్తాడు ప్రియమైన వారు. కానీ షెకెము ఎలాంటి వాడయ్యా అంటే, ముందు చేయాల్సిన తప్పులంతా చేసేసి, ముందు జరగాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమం అంతా జరిగించేసిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అంటున్నాడు ప్రియమైన వారలారా. ఇదే పరిస్థితులు ఈరోజు మన లోకంలో చూడట్లేదా? ఇలాంటి సందర్భాలు లోకంలో చూడట్లేదా ప్రియమైన వారలారా? యవనస్తులు ఇదిగో తమ జీవితాలను ముందుగానే అపవిత్రపరుచుకుని మరలా దాన్ని సరిదిద్దుకోవడానికి ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు ప్రియమైన వారలారా. యవన కాలం అనేది దేవుని కోసం నిలబడాల్సిన సమయం. యవన కాలం అనేది దేవుని కోసం రగిలించబడాల్సిన సమయము ప్రియమైన వారలారా. అదే అపోస్తులుడైన పౌలు అంటాడు కదా, ఇదిగో క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నువ్వు పోరాడు అని అంటాడు ప్రియమైన వారలారా. అంటే దేవుని కాడిని మోసి ఇదిగో ఆయన కొరకు నిలబడవలసిన యవ్వన కాలంలో ఒక సైనికుని వలె నువ్వు ఉండాలి. కానీ ఈ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుని ఆ శరీరేచ్ఛలను జయించలేక, లోకాశలను జయించలేక ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకుని దేవుని కాడి మోయవలసిన నీ భుజాలు ఇదిగో లోకపు పాపాన్ని మోస్తున్నాయనంటే ఇదిగో నీ జీవితం అంతా బాగున్నట్టు కాదు ప్రియమైన వారలారా. షెకెము జీవితంలో ఏం జరిగిందో కూడా మీరు లేఖనాల్లోనికి వెళ్ళి మీరు చూడగలిగితే, ఇదిగో ఆ తర్వాత యాకోబు దగ్గరకు వచ్చారు, తన అన్నల దగ్గరకు వచ్చారు ప్రియమైన వారలారా. వివాహం చేయమని అడుగుతున్నారు. అయితే మాకు ఒక ఆచారం ఉందయ్యా అని అన్నారు. ఏంటి ఆచారం అంటే, మా అమ్మాయిని మీకు ఇవ్వాలి అని అంటే ఇదిగో ఖచ్చితంగా మీరు సున్నతిని పొందాలి, సున్నతి లేని వారికి మా కుమార్తెని మేము ఇవ్వము అని అన్నారు ప్రియమైన వారలారా. ఇవ్వము అనగానే ఇదిగో ప్రేమలో ఉన్నాడు కదా, మాయలో ఉన్నాడు కదా, ఆల్రెడీ ఆ దీనా అనే ఆ స్త్రీ మీద వ్యామోహంతో ఉన్నాడు కదా, వెంటనే ఏది చెప్పినా కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన వారలారా.
ఒప్పుకోవడానికి సిద్ధపడిపోయి అదే ఉంది సున్నతే కదా మేము చేస్తాము, మాకు ఇబ్బంది లేదు అని అన్నాడు. అందరూ కూడా సిద్ధపడిపోయారు ప్రియమైన వాళ్ళారా. అలా సిద్ధపడి సున్నతి పొందిన 3వ దినాన్న ఏం జరిగిందో మరలా మీరు లేఖనాలలోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే అదే ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, 3వ దినమున వారు బాధపడుచు ఉండగా యాకోబు కుమారులను ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఏమండి, షెకెము చేసినటువంటి ఆ ఒక్క తప్పు వలన ప్రియమైన వారలారా అన్నలకి కోపం వచ్చింది, తట్టుకోలేకపోయారు ప్రియమైన వారలారా. మా చెల్లిని అవమానపరిచిన వాడు బ్రతికి ఉండడానికి వీల్లేదనుకున్నారు. వెంటనే కత్తి చేత పట్టుకున్నారు. 3వ దినమున వాళ్ళు బాధపడుతూ ఉండగా ఆ ఊరిలో ఉన్న ప్రతి పురుషుడిని చంపేశారు ప్రియమైన వారలారా. ఎందుకు చంపేశారు అని అంటే షెకెము చేసిన తప్పు వలన, షెకెము తీసుకున్న ఆ యవ్వన కాలంలో తప్పుడు నిర్ణయం వలన తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే కాకుండా దీనాన్ని అవమానపరిచినందుకు తగిన పరిహారం ఏంటయ్యా అంటే ఆ ఊరిలో మగవాడు అన్నవాడు మరొకడు లేకుండా పోయాడు ప్రియమైన వారలారా. నిజంగా ఆలోచించగలిగితే ఇదే సందర్భాలు సంఘటనలు మన నిజ జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియమైన వారలారా. మన నిజ జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. చెల్లిని ప్రేమించాడు అన్న సంగతి తెలియగానే అన్న 3వ వ్యక్తికి తెలియకుండా ఎదుటి వాటిని చంపేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? యవ్వన కాలంలో కలిగే కోరికల వలన, యవ్వన కాలంలో ఉండే ఆ శరీరేచ్ఛల వలన. వాటిని జయించడం ఎలాగా నీ లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ, ఒక మనిషి చెప్పిన మారనటువంటి జీవితాలు దేవుని మాటతో మారతాయంటే మనం నమ్మగలము. ఈరోజు ఎంతమంది యవనస్తులు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యము చేత పట్టబడి తమ పాత జీవితాలను విడిచిపెట్టి ఇదిగో ప్రభువులో నిత్యము ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఎంతో మంది మంచి చెప్పారు పెద్దవాళ్ళు, బయట లోకంలో ఉన్నవారు అరే ఇలా చేయొద్దు అని చెప్పారు. కానీ ఆ మాటలు ఏవి కూడా వాళ్ళని మార్చలేకపోయాయి. వాళ్ళని మార్చినది ఏంటయ్యా అంటే ఈ పరిశుద్ధ గ్రంథము ప్రియమైన వాళ్ళ. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వాళ్ళ జీవితాలను మార్చి ఈరోజు సాక్షులుగా ఇదిగో వాళ్ళు సువార్త పని మీద తిరుగుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. షెకెము చేసిన తప్పు వల్ల ఊరంతా వాళ్ళ కాడైపోయింది ప్రియమైన వాళ్ళ. వెంటనే వాళ్ళ శవములు ఇదిగో కొట్టుకొని పోయాయి ప్రియమైన వాళ్ళ. జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడుతాడు అలా. వారి శవములు పెంటవలే ఊడ్చివేసినట్లు ఇదిగో వాళ్ళ శవములు వెళ్ళిపోయాయి. కాబట్టి యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన కాలంలో ఆయన కోసం క్రీస్తు యేసు యొక్క సైనికులు అని నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యములను జరిగిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను పెడతాడు ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు అందుకే తిమోతితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఇదిగో నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఎందుకంటే వాటిలో నుండి కనుక నువ్వు పారిపోలేకపోతే, వాటిని జయించలేకపోతే విలువైన నీ జీవితం పాడైపోతుంది, విలువైన నీ ఆయుష్ కాలం తగ్గిపోతుంది ప్రియమైన వాళ్ళ. యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకుందాం, సరైనటువంటి నిర్ణయాలతో ఇదిగో దేవుని మీద ఆధారపడదాం. అయినా మనకు కావలసినది ఏంటి? సాటి అయిన సహకారి దేవుడు ఆ టైం మనకి తీసుకొని వస్తాడు ప్రియమైన వాళ్ళ. మనమే కంగారు పడిపోతూ ఉంటాం, మనమే కంగారు పడిపోయి ముందుగా మనమే ఏవేవో నిర్ణయాలు తీసుకుని బంగారం లాంటి మన జీవితాలను పాడు చేసుకుంటాం ప్రియమైన వాళ్ళ. అలా పాడు చేసుకోకుండా ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి మనం ఇదిగో ఆయనలో ఉండగలిగితే, ఎదగగలిగితే దేవుడు మన జీవితాన్ని బంగారం లాగా మారుస్తాడు ప్రియమైన వాళ్ళ. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, ఇదిగో నీ కాలం కంటే నీవేళ ఎందుకు ముందుగా చనిపోదు అని ప్రసంగి గ్రంథంలో మాట్లాడతారు ప్రియమైన వాళ్ళ. ఈరోజు ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈరోజు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈరోజు యవ్వన కాలంలో ఎందుకు యవనస్తులు చచ్చిపోతున్నారు అని అంటే కారణం వాళ్ళ అక్రమమైన జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళని తుడిచి వేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే దేవుడు తన కొరకు వాడుకోవడానికి ఆనాడు తన భక్తులను నిలబెట్టాడు. ఈ కాలంలో నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. పరిశుద్ధమైన పాత్రగా నువ్వు ఆయన కోసం నిలబడగలిగితే, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన కోసం నమ్మకంగా నిలబడగలిగితే ఇదిగో ప్రియమైన వాళ్ళరా, ఆనాడు దేవుని సేవను జరిగించిన 12 మంది శిష్యుల వల్లే నిన్ను కూడా ప్రపంచానికి మొత్తానికి ఒకటిగా చేస్తాడు. భూమిని తలకు నిందులు చేయవారు ఇదిగో నీతోనే ఉన్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈ వాక్యాన్ని చేతబట్టుకొని మన యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, అలాంటి పవిత్రతను సంపాదించుకుని ఇదిగో దేవునిలో అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు 100 అడుగులు వేయిస్తాడు ప్రియమైన వాళ్ళ. సరైన నిర్ణయాలు తీసుకుని ఆయన పాదాల చెంతపడి ఆయన శరణు వేడుకొని, దేవా నా జీవితం నీకంకితం అని గనక నిలబడగలిగితే యవ్వన కాలంలో దేవుడు మనల్ని బహుబలంగా వాడుకుంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.